ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిటి గుర్తుందా భయ్యా? ఒకప్పుడు ఊపు 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 1993లో మామూలు ఊపు కాదు. అసలు ఈ సినిమా వచ్చిన కొత్తలో ముఠా మేస్త్రి, మెగాస్టార్ గారు ముఠా మేస్త్రి. సో మెగాస్టార్ అభిమానులందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొద్దామని చెప్పి పట్ల వీడియో అయితే చేస్తున్నా. మీరైతే అస్సలు మిస్ కావద్దు. మెగాస్టార్ అభిమానులందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. దగ్గరలో మన మెగాస్టార్ గారి బర్త్డే అయితే ఖచ్చితంగా రాబోతుంది. యాజ్ యూజువల్గా అన్ని బ్లడ్ డొనేషన్స్ అవి ఇవి యాజ్ టీజ్గా జరుగుతాయి. ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, అవును, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లైక్, కామెంట్, షేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్లీజ్, ఎందుకంటే హెల్ప్ అవుతుంది. ఓకే, ముఠా మేస్త్రి సినిమా రిలీజ్ అవుతుంది. లేటెస్ట్ వచ్చిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ మన బాస్ సినిమా ఎందుకో ఎక్కువ అసలు ఎన్ని 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 అద్భుతాలు ఉన్నాయి అబ్బా. ఒక్క బాస్ సినిమా రిలీజ్ చేయటం మొదలు పెడితే నాకు తెలిసి 365 రోజులు సరిపోవు అనుకుంటా. ఎందుకంటే అప్పట్లో ప్రతి సినిమా 100 days 100 days 200 days 100 days 200 days 100 days 200 days. ఇప్పుడు మళ్ళీ ఆడుతుంది 100 days పక్కా, మామూలుగా ఉండదు. ముఠా మేస్త్రి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ పర్టికులర్ వీడియో. ఓకే, రాజ్కోట్ మ్యూజిక్, అసలు మ్యూజిక్ అబ్బా అబ్బా అబ్బా, ఏం సాంగ్స్ దాంట్లో మీనా యాక్టింగ్, మాస్ యాక్టింగ్, అది నెక్స్ట్ లెవెల్. సో మెగాస్టార్ చిరంజీవి కూరగాయల మార్కెట్లో మూటలు మోసేటువంటి క్యారెక్టరు కట్ చేస్తే మినిస్టరు. పాపా ఏం స్టోరీ కదా. కోదండరామరెడ్డి గారి సినిమాలన్నీ ఏం సెలెక్ట్ చేసుకుంటాడు. స్టోరీలో మంచి ఎమోషనల్ సబ్జెక్టు. నాకు అన్నిటికన్నా క్లైమాక్స్ బాగా నచ్చింది భయ. దీంట్లో మాత్రం క్లైమాక్స్ కన్నా ముందు ఏంటంటే, జనరల్గా ప్రతి స్టోరీలో ఆ టెంపోని, ఆ క్యారెక్టర్ని అలా తీసుకుపోయి అలా వదిలేస్తూ ఉంటారు కదా, మినిస్టర్ లాగా ఉంచకుండా. మన చిరంజీవి మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత మెగాస్టార్ గారు మళ్ళీ లాస్ట్లో ఈ మనకు వద్దు సార్ మినిస్టర్లు, కానీ ఎప్పుడైనా మళ్ళీ మార్కెట్లో కుళ్ళు గడగాలన్నట్టు మళ్ళీ దీంట్లో కుళ్ళు గడగాలంటే చెప్పండి, అప్పుడు మళ్ళీ వస్తా అంటాడు అనమాట. ఎందుకంటే ఆయన్ని ఉండిపోమంటారు, నువ్వు కంటిన్యూ అయిపో మినిస్టర్, కానీ ఇలాంటి వాడు కంపల్సరీ కావాలని అంటే మనం వచ్చామంటే క్లీన్ చేయాలా, సఫక్ వెళ్ళిపోవాల్సిందే. సో కానీ వండర్ఫుల్ స్టోరీ. ఎందుకంటే దాదాపు నేను ఒక అప్పట్లోనే 3-4 సార్లు చూసుంటా. సో 3-4 సార్లు చూసుంటా. తర్వాత ఇక ఆల్మోస్ట్ మన ఎప్పుడైతే యూట్యూబ్లో, సోషల్ మీడియాలలో వచ్చిందో ఆ సినిమా, ఓటీటీలో వచ్చిందో, ఇక బోర్ కొట్టినప్పుడల్లా చూడొచ్చు. ఎందుకంటే ఇంటర్వెల్ వరకు కొంచెం అలా ఎంటర్టైన్మెంట్ తోటి స్లోగా సాగుతూ ఒక గ్రిప్పింగ్ స్టోరీ క్రియేట్ చేస్తారు.